టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. సంచలన విజయంతో తొలిసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ రోజు మంగళవారం హోరాహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 105 పరుగులకి పరిమితం అయిపోయింది. ఈ విజయంతో గ్రూప్ 1 లో భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరుకుంది. ఇక ఇదే గ్రూప్ లో ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టింది. గత రాత్రి ఆడిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా 24 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది. ఇక ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పై గెలిచి సెమీస్ లో మరో బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియాకు భంగపాటు తప్పలేదు. ఇక గ్రూప్ 2 లో ఇప్పటికే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా సెమీస్ కు చేరుకోగా గ్రూప్ 1 లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరుకున్నాయి. ఇకపోతే మ్యాచ్ విషయానికి వస్తే 116 పరుగుల లక్ష్య ఛేదంలో బంగ్లాదేశ్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. అయితే ఆ తర్వాత సౌమ్య సర్కార్ లిటన్ దాస్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 10 ఓవర్లకు ఏకంగా 80 పరుగులు కొట్టారంటే మ్యాచ్ ఈజీగా గెలుస్తారనుకున్నారు. కానీ ఒక్కసారిగా రషీద్ ఖాన్ చెలరేగి వరుసగా వికెట్లు తీస్తే ఆ తర్వాత నవీన్ ఉల్ హక్ కూడా చెలరేగిపోయాడు. ఈ ఇద్దరు కలిసి చెరో 4 వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. అంటే బంగ్లాదేశ్ పతనాన్ని అనే కంటే ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారనే చెప్పాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ గెలవాలని ఎంతో ఆశ పెట్టుకున్న ఆస్ట్రేలియాకే ఈ ఓటమనే చెప్పాలి. మొత్తానికి చిన్న స్కోర్ ను కాపాడుకొని అద్భుత విజయం సాధించి ఆఫ్ఘనిస్తాన్ 27వ తేదీన సెమీస్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.